ఫ్రెండ్స్ అందరికి నమస్తే. నేనైతే టమాటాలు 6 కేజీలు అయితే కొనుక్కొచ్చాను పచ్చడి పెడదామని. వీటిని అయితే శుభ్రంగా కడుగుతున్నాను. కడిగి అయితే ఆరబెడదామని ఒక గంట ఆరాలి కదా. ఆరబెట్టిన తర్వాత అయితే 4 ముక్కలు కోద్దామని కోస్తున్నాం. ముచ్చలు తీసిపోయాలి. 4 ముక్కలు అయితే ఖచ్చితంగా కొయ్యాలన్నట్టుగా కోస్తున్నాం. మా ఛానల్ కొత్తగా చూసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా అమ్మాయి అయితే పాతకాలంలో పెట్టాము, అప్పుడు పెట్టేది కదా అలాగే పెట్టమ్మా అని అంటే ఈ మా నాయనమ్మ మా అమ్మాయి ఇలా పెట్టేది. మా చిన్నప్పుడు అయితే మా అమ్మ అయితే ఇట్లా పెట్టేది అన్నట్టుగా అలాగా పెడదామని నేనైతే ముక్కలన్నీ కోసేను. కేజీ ఉప్పు అయితే వేస్తున్నాను, తగినంత పసుపు అయితే వేసి వీటిని అయితే బాగా కలగలపాలన్నట్టుగా. కలగలిపిన తర్వాత ఒక డబ్బాకి అయితే ఎత్తాలా. వీటిని అయితే నేను ఒక డబ్బాలో ఎత్తుతున్నాను బాగా కలిపి అన్నట్టుగా. ఈ 3 రోజులు ఊరాలి కదా, ఊరబెట్టే దానికోసం నేనైతే డబ్బాలో ఎత్తాను. మొత్తం ఎత్తి అక్కడ పెట్టి మూత పెట్టాలి. 3 రోజులు మగ్గదాని కోసం అయితే మూత పెట్టాలి. నేనైతే మూత పెట్టి 3 రోజుల తర్వాత అయితే నేను మూత పెట్టింది అయితే చేస్తే ఇట్లా ఉన్నాయి. పులుసు అంత పోద్ది కాబట్టి వీటిని అయితే ముక్కల్ని ఒక 2-3 ముక్కలు తీసి గట్టిగా పిండుతూ మొత్తం పిసకాలన్నట్టు. గట్టిగా పిసికినాక వీటిని అయితే ముక్కలను అయితే మొత్తం పిండి ఈ పులుసు చింతపండు పులుసు అయితే పక్కన వేసేసి మూత వేసేసి వీటిని అయితే డాబా పైన అయితే నేను ఆరబెడదామని వచ్చాను. ఈ బాగా ఎండాల వీటిని పొడిలాగా చేయాలి కాబట్టి వీటిని ముక్కల్ని అయితే బాగా ఎండితేనే బాగుంటుంది అన్నట్టు. నేనైతే 6 కేజీలు 2 కేజీలు చింతపండు అయితే నేను చింతపండు పులుసులో రేపు పచ్చడి పెడదాం అన్నట్టు ఉంటే ఈరోజు నానబెట్టాలన్నట్టుగా నానబెడుతున్నాను. వీటికైతే తగిన మెంతులు 100 గ్రాములు నాది ఏంపుతున్నాను అన్నట్టుగా. మెంతులు అయితే ఏంపేసాను. ఏంపి పక్కన వేసినాక 100 గ్రాములు ఆవాలు కూడా ఏంపుతున్నాను అన్నట్టుగా. ఒక 1/2 కిలో ఎల్లిపాయలు అయితే మొత్తము పొట్టు అయితే తీసాను. 1/2 కిలో పడతాయి కాబట్టి 1/2 కిలో తీసినాను. వీటినంతా ఏంపి పక్కన వేసి పౌడర్ అయితే సిద్ధం చేశాను. మా ఎండిపోయిన ముక్కల్ని చూడండి, టమాటా ముక్కల్ని. ఈ ముక్కల్ని అయితే నేనైతే రోట్లో దంచుదామని తెచ్చాను అన్నట్టుగా. ఎందుకంటే పొడిలాగా చేయాలి కాబట్టి దీన్ని దంచుతాయి. ఈ కట్టకట్ట ఎండితేనే ఈ దంచడానికి మంచిగా ఉపయోగపడుతుంది. ఎండకపోతే ఇది పౌడర్ రాదు పొడి. అందుకోసం నేను మొత్తం దంచి ఒక గిన్నెలో ఎత్తుతున్నాను పచ్చడి నూరటం కోసము. ఇదిగో ఎత్తేసాను కూడా. వెనకడికైతే ఇట్లే పెట్టేది పచ్చళ్ళు. చింతపండు చూడండి ఒక్క రోజులో నానింది కదా, మెత్తగా అయిపోతుంది. ఉత్తగానే మనం రుబ్బుతూ ఉంటే మెత్తగా అయిద్ది అన్నట్టుగా. దీన్ని కొంచెం కొంచెం పెట్టుకొని రుబ్బాలన్నట్టుగా. ఈ కొంచెం అది మనము దంచిన టమాటా ముక్కలు పొడి కొంచెము అది పెట్టి కొంచెం పైనాక రుబ్బినాక మళ్ళీ ఇప్పుడు నేనైతే కేజీ కారం అయితే కొనుక్కొచ్చాను. కారం కొనుక్కొచ్చి కొంచెం ఆవాల పొడి, కొంచెం మెంతుల పొడి, కొద్దిగా అంత ఎల్లిపాయలు వేసి రుబ్బుదాము పెట్టి రుబ్బాలన్నట్టుగా. ఇంకా రుబ్బితే మంచిగా కలుస్తుంది అన్నట్టుగా మనం కలిపేదానికన్నా. నేనైతే ఒక వాయి అయితే రుబ్బేసాను, మొత్తం ఎత్తుకున్నాను అన్నట్టుగా. వెనకడికి మా అమ్మ 10 కేజీలు అట్లా పెట్టేది ఈ పచ్చడి. మేము కూడా ఇప్పుడులో మిక్సీలు గ్రైండర్లు అవి వస్తున్నాయి. వెనకడికి ఇట్లా రుబ్బే పచ్చడి పెట్టేది. ఎంతైనా కూడా రుబ్బుకుంటూ పచ్చడి పెట్టేది అన్నట్టుగా. ఇగో మా పచ్చడి అయితే రెడీ అయిపోయింది చూడండి ఫ్రెండ్స్. నేను మొత్తం అయితే రుబ్బేసాను, పచ్చడి రెడీ అయింది. దీన్ని అయితే తాలింపు పెడదామని పొయ్యి మీద అయితే కళాయి వేసి నూనె అయితే తగినంత పోసాను. అంటే కొంచెం కొంచెం రుబ్బాల. కొంచెం జీలకర్ర, కొంచెం తాలింపు గింజలు, కొన్ని మిరపకాయలు, కొన్ని ఎల్లిపాయలు, కొన్ని కరివేపాకు కొంచెం అయితే ఇంగ కూడా వేసాను అన్నట్టుగా. వీటిని అంతా మనం పచ్చడి మొత్తం తాలింపు వేయకపోయినా పర్వాలేదు, కొంచెం కొంచెం వేస్తూ తినాలన్నట్టుగా. ఇదైతే సంవత్సరం దాకా ఉంటుంది ఈ పచ్చడి. నేనైతే ఇప్పుడు 2 బాక్సులు అంతా అన్నట్టుగా తాలింపు వేసాను. మా అమ్మాయికి ఒక బాక్స్, నాకు ఒక బాక్స్ అన్నట్టు తాలింపు వేసాను. మా పచ్చడి అయితే ఇలా సిద్ధమైంది చూడండి ఫ్రెండ్స్. మీ ఎట్లా వేసాను ఇదంతే. పాతకాలంలో అయితే ఇట్లా పెడతారు. నేను అలా పెట్టాను, ఇప్పుడు లేక పెట్టలేదు చూడండి.